బ్రదర్ జయప్రకాష్ గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ గాడ్ క్రియేటెడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడమైన మా కన్న తండ్రి, ఊహించని రీతిగా మీ పిల్లలమైన మా అందరితో ఉన్నతమైన నీ మాటలు మాకు వినిపించడానికి ఏర్పాటు చేసిన ఈ తరగతులను బట్టి నాయన నిన్ను కనపరుస్తున్నాం. ఇప్పటి వరకు విశ్వాసపు స్థితిగతులను గురించి నీ కుమారుడు ద్వారా నాయన మాట్లాడారు. ఇంకా బలమైన సాధనముగా నాయన వాడుకోనండి. తిరిగి నీ వాక్కులలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండగా నాయన మానవ జ్ఞానాన్ని మించిన ఉన్నతమైన నీ మాటల లోతుల్లోనికి నీ ఆత్మ సహాయం ద్వారా మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, సభలతో పాటు ఈ మధ్యాహ్నపు వేళ తరగతులలో కూడా ఉన్నతమైన దేవుని మాటలను మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని మాటలు కాలాన్ని బట్టి మారేటివి కాదు, కానీ కాలాన్ని బట్టి దాని లోతు మాత్రం ఎక్కువగా ఇంకా లోతుల్లోనికి వెళ్ళగలిగే అవకాశం మనకు కలుగుతుంది. ఈ రెండింటికి తేడా ఏంటి అంటే, కాలాన్ని బట్టి మారటం ఏంటంటే ఒకప్పుడు అవుననటం, ఇప్పుడు కాదనటం. కాలాన్ని బట్టి వాక్కులను ధ్యానిస్తున్నప్పుడు ఇంకా లోతుల్లోనికి వెళ్ళటం ఏంటి అంటే, పోయినసారి ధ్యానించినప్పుడు మనం అర్థం చేసుకున్న లోతు కొంత మరలా ఆలోచిస్తున్నప్పుడు పోయినసారి దానికంటే ఇంకా లోతుల్లోనికి వెళ్ళాం. నిజంగా ఆ రోజు ఈ ఆలోచన మనకు కలగలేదులే, ఈ మాటలు చదువుతున్నప్పుడు ఇలాంటి భావన నేను గుర్తుపట్టలేదే అన్న భావన. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, బైబిల్ చదువుతున్నప్పుడు లేదంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు గెహజీ సందర్భం చాలాసార్లు విన్నాం, చాలాసార్లు చదివాం, చాలాసార్లు చెప్పాం. సండే స్కూల్లో కానివ్వండి, యవనస్తుల కూడికలో కావచ్చు, సంఘంలో కావచ్చు. గెహజీ నయమాను దగ్గర ద్రవ్యము, వస్త్రము, ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు, ఎడ్లను, గొర్రెలను, దాసీలను ఆశించాడు అని. ఇది ఎప్పుడూ మారదు. ఎప్పుడు గెహజీ గురించి చెప్పినా నయమాను దగ్గర నుంచి ఇదిగో దుర్లాభాన్ని ఆశించాడనే చెప్పాలి. మరి లోతు ఏంటి అని ఆలోచించగలిగితే, ఇంచుమించు ఒక 2 నెలల క్రితం మరలా ఈ సందర్భాన్ని ధ్యానిస్తున్నప్పుడు విషయం అదే, కానీ దేవుడు ఎలాంటి లోతుల్లోనికి తీసుకుని వెళ్ళాడు అంటే, ఎలీషా మాట్లాడుతూ ద్రవ్యమును, వస్త్రములను, ఈ మొదలైన వాటిని సంపాదించుకోవడానికి ఇది సమయమా అన్నాడు. ఆ రోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఇది సమయం అన్నాడు. మరి ఈ సమయంలో ఎలీషా గారు ఎలా ప్రవర్తిస్తున్నారు, గెహజీ ఎలా ప్రవర్తించాడో మనకు తెలుసు. మరి ఈ సమయాన్ని గురించి బాగా అవగాహన కలిగిన ఎలీషా గారు ఎలా ప్రవర్తిస్తున్నాడు అని ఆలోచించగలిగితే, నయమాను ముందుగా ఎవరికి ఇవ్వాలి అనుకున్నాడు? ఎలీషా గారికి ఇవ్వన్నాడు. నాకు వద్దు అన్నాడు. నాకు ఇవి వద్దు అన్నవాడు ఏం కావాలని కోరుకున్నాడు అని ఎలీషాను గురించి ఆలోచిస్తే, ఏలియా గారి దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు అంటే, నీ ఆత్మలో నాకు 2 పాళ్ళు.
అంటే ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య డబ్బు ఉంటే కాదు కానీ నాకు ఆత్మ ఉంటే నేను చక్కగా దేవుని కొరకు బ్రతకగలను అని ఆయన కోరుకుంటున్నది ఆత్మపాలు. ఏలియాను అడుగుతుంటాడు, నీ ఆత్మలో నాకు 2 పాలు. ఒకప్పుడు మనం ఆలోచిస్తున్నప్పుడు గెహజీ నయమాను దగ్గర కోరుకున్నాడు. చివరికి కుష్ఠరోగం వచ్చింది. కాబట్టి వాస్తవమైన జీవం మనం సంపాదించుకోవడానికి మనం చక్కగా ఉండాలి. ఆ కాలంలోనే ఇది సమయం లేదు అన్నప్పుడు యేసుక్రీస్తు రెండవ కాలంలో ఇది సమయం ఉందా? ఇలాంటి లోతుల్లోనికి వెళ్ళాం. మరలా అదే ఆలోచిస్తున్నప్పుడు అసలు ఈ సమయంలో ఏం కావాలని మనం కోరుకోవాలి అంటే ఆత్మపూర్ణులుగా ఉండటానికి ఇష్టపడాలి. ఆల్రెడీ ఒక ప్రవక్తే నాకు ఆత్మ కావాలి అని కోరుకుంటున్నాడు. అంటే ఈ పాప ప్రపంచంలో బ్రతకాలి అంటే నిజంగా ఆత్మపూర్ణులుగా ఉంటేనే తప్ప మనం బ్రతకలేం. మనం కోరుకోవాల్సింది అది. ఒకప్పుడు గెహజీ, నయమాను, ఎలీషా సందర్భాలు మనకు తెలుసు, ఈరోజు తెలుసు. కానీ ఆ రోజు తెలిసిన లోతు వేరు, ఈరోజు తెలుసుకుంటున్న లోతు వేరు. కాబట్టి వాక్యం ఎప్పుడూ మారదు, కానీ లోతుల్లోనికి మాత్రం వెళుతుంటాం. అది ప్రతి కాలం, ప్రతి సంవత్సరం, ప్రతి కాలం, ప్రతి సంవత్సరం. ఏదైనా మారిపోతుంది అంటే ఒకప్పుడు మనం సరిగా నేర్చుకోలేదు, అందుకే ఈరోజు మార్చుకోవలసి వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కాలాన్ని బట్టి వాక్యం మారదు, కానీ కాలాన్ని బట్టి వాక్యపు లోతు మాత్రం మారుతుంది. ఇంకా 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 లోతుల్లోనికి వెళ్ళగలిగే స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళతాడు. కాబట్టి ఇంత శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక అద్భుతమైన సందర్భాన్ని మనం అందరం కలిసి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని దయచేసి చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. పౌలు గారు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ ఆత్మయు అనగానే పరిశుద్ధాత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు అనగా ఈ బలహీనతలు ఏంటి? మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఈ బలహీనతలేంటి? ఇక ఎలా సహాయం చేస్తున్నాడో చెబుతూ ఏలయనగా ఎక్కడ సహాయం చేస్తున్నాడంటే మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే ఏ విషయంలో మనకు సహాయం చేస్తున్నాడు? ప్రార్థించే విషయంలో సహాయం చేస్తున్నాడు. ఎప్పుడు సహాయం చేస్తున్నాడు? బలహీనతలను చూచి. అంటే బలహీనతలలో ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియట్లేదు కనుక ఆత్మ తానే మన పక్షముగా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు బలహీనతలు ఏంటి? మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు అన్నాడు. ఆ బలహీనతలు ఏమై ఉండొచ్చు? ఏమండి, నాకు కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయండి అని అప్పుడప్పుడు మనం మన శరీరాన్ని గురించి, మన ఆధ్యాత్మిక స్థితిని గురించి మనం మాట్లాడుకుంటాం. నాకు కూడా బలహీనత ఉందండి, నాకు కూడా బలహీనత ఉంది. మారాలి అనుకున్నవారు చెబుతారు, నాకున్న బలహీనత అండి సెల్ ఫోన్ అండి. అసలు
కొన్ని గంటలు దానిలో గడుపుతున్నాను. అందులో నుంచి నేను బయటికి రావాలని ఆశపడుతున్నాను. నాకున్న బలహీనత అండి. ఇదిగో మాట్లాడుతున్నప్పుడు కోపం వస్తుంది. ఆ కోపంలో నేను బూతు మాటలు మాట్లాడేస్తాను. నాకున్న బలహీనత ఇదండి. లేదంటే నాకున్న బలహీనత ఎదుటివారి మేలు కంటే నా స్వప్రయోజనాన్ని కోరుకుంటాను. ఎదుటివాడు ఏమైపోతే నాకేంటి అన్న ఆ థింకింగే నాకు ఉంటుందండి. లేదు అంటే నా బలహీనత ఇదిగో వ్యభిచారం, లేదు అంటే అబద్ధం. వద్దు అనుకుంటుంటాను కానీ నేను మాట్లాడేస్తుంటాను, నా బలహీనత ఇది అని. అంటే మనం చేసే పాపపు విషయంలో ఉంటున్న దానిని బలహీనతలుగా ఎక్కువగా మనం భావిస్తుంటాం. మనం పాపంలో పడిపోయే ఆ స్థితులను గురించి మనం ఏమనుకుంటామంటే బలహీనతలు అని మనం మాట్లాడుకుంటాం. అంటే ఒకవేళ అదే అర్థాన్ని మనం ఇక్కడ పెట్టి ఆలోచిస్తే, మనం అబద్ధం ఆడినప్పుడు మన బలహీనత చూసి సహాయం చేస్తాడా? లేదంటే మనం వ్యభిచరించినప్పుడు మన బలహీనతను చూసి మనకు సహాయం చేస్తాడా? అసలు పరిశుద్ధాత్ముడు పాపములోనికి వెళ్లకుండా సహాయం చేసేవాడే తప్ప, మన బలహీనతలను చూచి అంటే మనం పాపం చేసినప్పుడు మనకు సహాయం చేస్తాడా? చేయడు. మరి బలహీనతలను చూచి అన్నప్పుడు మనం ఎక్కువగా ఏం ఆలోచిస్తుంటాం అంటే, ఇదిగో పాపపు బలహీనతలు నాలో ఉన్నవి, ఆ బలహీనతలను చూచి పరిశుద్ధాత్మ నాకేం చేస్తాడు? సహాయం చేస్తాడు అని. ఇదిగో పాపపు విషయంలో పరిశుద్ధాత్ముని ప్రమేయం ఉంటుంది అన్నట్లుగా అనుకుంటుంటాం ప్రియమైన వారలారా. కానీ మనం అనుకుంటున్న బలహీనతను గురించి ఇక్కడ మాట్లాడట్లేదు ప్రియమైన వారలారా. ఇందాక మనం ఏవైతే మాట్లాడుకున్నామో మన బలహీనతలను చూచి అన్నాం కదా, ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఇదిగో పరిశుద్ధాత్ముడు చూచే బలహీనత అది కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, అది కాదు. ఏమంటే అది కాదు అని ఎలా చెప్పగలం? అది కాదు అని ఎలా చెప్పగలం అంటే ఆ క్రింది వచనంలోనే చూడండి 27. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎవరి కొరకు? పరిశుద్ధుల కొరకు. పరిశుద్ధుల కొరకు. పరిశుద్ధుల కొరకు. పరిశుద్ధులంటే ఎవరు? బలహీనత లేనివారు పరిశుద్ధులు. అంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఆత్మ మన బలహీనలను చూచి విజ్ఞాపన చేస్తున్నాము అంటే ఈ బలహీనతలు పాపపు బలహీనతలు కావు. ఒకవేళ పాపపు బలహీనతలు అనుకున్నాం అనుకోండి, కింద మాటలు ఏమో రాయబడిందంటే పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధులు అంటే ఎవరు? పాపపు బలహీనతలు లేనివారు కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అని రాయబడింది. ఏమండి, పాపల కొరకు విజ్ఞాపన చేస్తారు కదంటే పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేసేది పరిశుద్ధుల కొరకు, పాపల కొరకు విజ్ఞాపన చేసేది యేసుక్రీస్తు. తండ్రి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఎరువు వేస్తాను, కాయలు కాస్తుందేమో, మారుతాడేమో. మన పక్షమున యేసుక్రీస్తు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. పోయిన సంవత్సరాలు, ఆ గతించిన సంవత్సరాలు ఏంటో కానీ నిజంగా లాస్ట్ మార్చి నుంచి ఈ మార్చి వరకంటే నిజంగా యేసుక్రీస్తు విజ్ఞాపన చేసినందుకే బతుకుతున్నాము అన్నట్లుగానే ఉంది వ్యవహారం అంతా కదా. పెద్ద పెద్ద రోగాలు వచ్చినా పర్వాలేదు, ఇదేంటి చచ్చిపోయే రోగం అని ఇదిగో తల్లడిల్లిపోతుంది ఈరోజు ప్రపంచం. తండ్రి మారుతాడులే అంటే యేసుక్రీస్తు పాపులమైన మన కొరకు విజ్ఞాపన చేస్తాడు, సరిదిద్దుకుంటాడులే. సరే, ఈ సంవత్సరం అవకాశం ఇద్దాం.
ఇదిగో మారు మనసు పొందుతాడు. ఆల్రెడీ మారు మనసు పొందాడు గనుక వాక్యాన్ని బట్టి గద్దింపబడతాడు. సరే చూద్దాంలే. ఇది యేసుక్రీస్తు. మరి పరిశుద్ధాత్ముడు ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తాడు? పరిశుద్ధుల కొరకు. నీ కొరకు పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చెయ్యాలంటే మన స్టాండర్డ్ చాలా గొప్పగా ఉండాలి ప్రియమైన వారలారా. ఇక పరిశుద్ధాత్ముడు మన కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆత్మయు మన బలహీనత చూచి. మరి ఈ బలహీనత ఏంటి? పాపపు బలహీనత కానే కాదు. ఎందుకంటే పాపుల కొరకు పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేయడు, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మరి పాపుల కొరకు విజ్ఞాపన చేసేది, పాపుల కొరకు వచ్చింది, పాపుల కొరకు ప్రాణం పెట్టింది ఎవరు అంటే మహనీయుడైన యేసుక్రీస్తు. మరి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు అన్నాడు. అసలు ఈ బలహీనతలు ఏంటి అంటే ఆ సమయంలో మనం ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఉండాలో తెలియని తెలియని స్థితి. ఆ స్థితి ఎలా ఉంటుందంటే నేను ఎలా రియాక్షన్ అవ్వాలో కూడా నీకు తెలియని పరిస్థితి. ఉదాహరణకి చెప్పాలి అంటే యోబు గ్రంథంలో ఉంటున్న యోబు గారి పరిస్థితిని మనం చూద్దాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనము నుండి చదువుకుందాం. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షెబాయిమీలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగానే మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయుటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలు కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. ఇప్పుడు యోబు ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఆయన రియాక్షన్ ఏంటి? ఒకదాని వెంట వింటుండగానే కాస్త బలహీన పడిపోయాడు. ఒకదాని వెంట. ఇప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉండాలి? ఏదో ఒక స్పందన యోబుది ఉండాలి.
ఒకదాని వెంట ఒకటి విన్నాడు. వినగానే ఎలా రియాక్ట్ అవ్వాలో అన్న ఆలోచనలో ఉన్నాడు. ఈ రియాక్ట్ అయ్యే విధానంలో కూడా దేవునిని విడిచిపెట్టడానికి వీలు లేదు, పాపములోనికి వెళ్ళడానికి వీల్లేదు. ఎవరైనా మన ఇంటికొచ్చి మనల్ని మాట్లాడనివ్వకుండా నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ అవసరమైతే చెయ్యి చేసుకోవడానికి మీదికి వస్తున్నారు అనుకోండి, మీ రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి? బలంగా ఉంటారా, బలహీనపడతారా? బలంగా ఉంటారా, బలహీనపడతారా? సరే, బలంగానే ఉన్నారు, సంతోషం. మరలా ఇంట్లో ఉంటున్న మన సతీమణి బయటకు వచ్చింది, వెంటనే ఆమెను కూడా మాట్లాడుతున్నారు అనుకోండి, బలంగా ఉంటారా, బలహీనపడతారా? నన్నంటే పర్వాలేదు కానీ అని ఒక సరిహద్దు లిమిట్ వీడు క్రాస్ అవుతున్నాడు అని మనం మరలా మాట్లాడటానికి ప్రయత్నం చేయడానికి చేస్తుంటాం. దుష్టుడు మనల్ని బలహీనపరచడానికి లోకంలో ఉంటున్న సంఘటనలన్నింటినీ మన దగ్గరికి తీసుకొని వస్తాడు. మనం ఎలా బలహీనపడాలి? ఆ బలహీనతల్లో విశ్వాసాన్ని కోల్పోతాం, ఆ బలహీనతలలో దేవుణ్ణి విడిచిపెడతాం, ఆ బలహీనతలో మనం పాపం చేసేస్తాం. ఏముంది, ఆ కోపం రాగానే వెంటనే తర్వాతగా సంగతిని 4 మాట్లాడేస్తాం, కొడతాం. దానికి మనం ఏమనుకుంటామంటే, నాకు నేను కొట్టలేదు వాడు అంటేనే కదా, నాకు నేను మాట్లాడలేదు వాడు అంటేనే కదా నేను రెస్పాండ్ అయింది అని, నాది తప్పు కాదులే అని మనల్ని మనం సమర్థించుకుంటుంటాం. ఆ రియాక్షన్లు ఏంటంటే బస్ట్ అయిపోతాం ప్రేమన వాళ్ళారా. అలాంటి పరిస్థితులలో మనం ఎలా ప్రవర్తించాలి? పరిశుద్ధాత్ముడు యోబుకు సహాయం చేస్తున్నాడు. ఒకదాని వెంట ఒకటి దుర్వార్తలు వింటున్నప్పుడు వెంటనే బలహీనపడిపోయి అసలు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో ఆ టైంలో యోబు ప్రార్థన చేయాలనుకోండి, ఏం చేస్తాడు? అసలు ఏం చేస్తాడు చెప్పండి? అప్పుడు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు. ఎందుకు? పాపములో పడకుండా ఉండటానికి, పాపములోనికి వెళ్ళకుండా ఉండటానికి. పాపంలో పడిన తర్వాత పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడంటే తప్పది. నిన్ను పాపములో పడిపోకుండా ఉండడానికి ఆయన హెల్ప్ చేస్తుంటాడు. పడకూడదు, ఇలాంటి పరిస్థితులు బోల్డన్ని వస్తుంటాయి. ఆ టైంలో ఏం చేయాలో ఉక్కిరిబిక్కిరి అవుతుంటాం. అప్పుడప్పుడు అంటాం కదా, ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా. ఏం చేయాలో పరిస్థితి అర్థం కాదు. ఆ టైంలో పరిశుద్ధాత్ముడు మన బలహీనతను చూసి సహాయం చేస్తాడు ప్రేమన వాళ్ళ. యోబుకు ఎలా సహాయం చేశాడు అని ఆలోచించగలిగితే, యోబు తన బాధనంతా ఎలా వెళ్ళగక్కుంటున్నాడు అంటే యుక్తముగా వెళ్ళగక్కుంటున్నాడు ఆయన. యోబు స్థానంలో ఎవరైనా ఉంటే వెంటనే దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడేంటి అని దేవునికి వ్యతిరేకం అవుతాడు. ఇక నేనేం తప్పు చేశాను, నేను ఆ తప్పు చేశానా, ఈ తప్పు చేశానా అని ఇదిగో ఇక దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని కృంగిపోతారు. కానీ యోబు గారు అలా చేయట్లేదు ప్రేమన వాళ్ళారా. స్నేహితులందరూ వచ్చారు, నువ్వేదో తప్పు చేసావు అందుకే ఇలా జరిగింది అని యోబును ఒకవైపు కుళ్ళబుడిచే మాటలతో వేధిస్తూనే ఉన్నారు. యోబు ఆలోచిస్తున్నాడు, ఈ సమయంలో నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఈ కోపాన్ని, ఈ బాధను నేను ఎలా తగ్గించుకోవాలి. మనం కూడా అప్పుడప్పుడు కోపాన్ని ఎలా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తామంటే, కొడుకు మీద కోపం వచ్చిందనుకోండి, కొట్టలేం, కొడితే వాడు తట్టుకోలేడు, ఏం చేయాలి అప్పుడప్పుడు అర్థం కాక
ఇంట్లో వస్తువుల మీద కోపాన్ని చూపిస్తాం. ఇంట్లో వస్తువుల మీద బకెట్ ఉందనుకోండి, బకెట్ నొక్క తన్నుదంతా, బకెట్ ఎక్కడో ఎగిరిపోయి గోడకు దగ్గర టాప్ అని శబ్దం వచ్చేస్తుంది. కొడుకు కాస్త భయపడతాడు. ఇక పగిలిపోయిందని చేసుకొని మళ్ళీ 50 రూపాయలు పెట్టి 100 రూపాయలు పెట్టి నేనే కొనాల్సిందే ఏంట్లే అని కాస్త కంట్రోల్ అవుతాం. ఇప్పుడు ఇదే కోపాన్ని కొడుకు మీద చూపించాడు అనుకోండి, బకెట్ స్థానంలో వాడు ఉంటాడు. అలాని కంట్రోల్ చేసుకోవాలంటే వాడిని కొట్టలేము. ఇప్పుడు కంట్రోల్ కావాలంటే ఏదో ఒక దాన్ని కొట్టాలి. అలా కొన్ని ఇళ్లల్లో టీవీలు పలుకుతుంటాయి. కొన్ని ఇళ్లల్లో అవసరమైతే చేతికి ఏది దొరికితే అది విసిరేస్తుంటాం. అంటే మన కోపం, మన ఫ్రస్ట్రేషన్. అది మన ఇంట్లో టీవీ కనుక ప్రాబ్లం లేదు, చిన్న బాధ. కోపం వచ్చిందని పక్కింటోడికి వెళ్ళి టీవీ బలగొట్టేసాం అనుకోండి, పెద్ద గొడవ. మనం కొనుక్కుంటాం, మానేస్తే మానేసాపో అనుకుంటాం. అదే పక్కింటోడికి దగ్గర పలగొట్టి కొనితలేవా అన్నాడు, ఊరుకుంటాడు వాడు. అసలు ఇంటికి ఎందుకు వచ్చావు, నువ్వు పగలగొట్టడం ఏంటి, మళ్ళీ కొనిస్తానని రివర్స్ మాట్లాడటం ఏంటి, అసలు నీ సంగతి ఏంటి, నువ్వు కొనివ్వటం తర్వాత సంగతి ఎలా కొనియాలి, అసలు నువ్వు ముందుకు ఎందుకు వచ్చావు, ఎందుకు పగలు కొట్టావు, ముందు కూర్చోవాలి, మాట్లాడాలి 10 మాటలు. ఆ తతంగం వేరుగా ఉంటుంది. కోపంతో పక్కిటోడి టీవీ పగలగొడితేనే ఇంత సీన్ ఉంటే, నువ్వు కోపం వచ్చిందని పాపం చేసావనుకోండి, దేవుడు ఊరుకుంటాడా? పక్కింటోడే ఊరుకోలేదు, అస్సలు ఊరుకోడండి. ఎరా, యేసుక్రీస్తు రక్తంలో నిన్ను కడిగి నీ వాక్యము చేత నీ హృదయాన్ని మెత్తన చేసి, కష్టాలు కన్నీళ్ళు రాకమునిపై కూర్చోబెట్టి నీకు తరగతులు చెప్పి, చాలా మాటలు తెలుసు కదా మనకు, కష్టాలు కన్నీళ్ళు వస్తాయని చాలా తెలుసు. ఇవన్నీ దేవుడు ఎందుకు ముందు చెప్పిస్తున్నాడు? వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటామని ఈ వాక్యాలను బట్టి. యోబుకు వచ్చిన కష్టాలు తెలుసు, యేసుక్రీస్తుకు వచ్చిన కష్టాలు తెలుసు. ఇవన్నీ తెలియగానే నాలో ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలి, కానీ వెంటనే విడిచిపెట్టేస్తావా? వెంటనే బూతు మాటలు మాట్లాడేస్తావా? మరి ఎలా ప్రవర్తించాలి? ఆ ఫ్రస్ట్రేషన్ను ఎలా తగ్గించుకోవాలి? ఆ టైంలో పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. పరిస్థితులను బట్టి మనం బలహీనపడుతున్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు, ఇదిగో ఈ స్థితిలో నువ్వు బలహీనపడి పాపంలోనికి వెళ్ళొద్దు, ఇదిగో నువ్వు ఎలా నీ ఫ్రస్ట్రేషన్ను తగ్గించుకోవాలంటే ఇలా అని మనకు యుక్తముగా ప్రార్థన చేయటం నేర్పిస్తాడు. యుక్తముగా ప్రార్థన చేయటం నేర్పిస్తాడు. ఇప్పుడు యోబు గారు తన ఫ్రస్ట్రేషన్ అంతా ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాడు? ఏమైనా వస్తువును పలగొట్టాడా, లేదంటే ఎవరినైనా నిందించాడా, లేదంటే ఎవరి మీదకైనా దొమ్మికెళ్ళాడా, అసలు నాకు ఇలా జరగటానికి కారణం ఇంకెవరినైనా నిందిస్తున్నాడా అని ఆలోచించగలిగితే ఆయన ఎవరిని ఏమనటం లేదు. పరిశుద్ధాత్ముడు ఎలా ఆయన నడిపిస్తున్నాడో మనం చూడగలిగితే యోబు గ్రంథము 3వ అధ్యాయము, యోబు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. ఎవరినంటున్నాడు? తన పుట్టిన దినాన్ని, పుట్టించిన దేవుణ్ణి అంటున్నాడా, పుట్టిన దినాన్ని అంటున్నాడా? పుట్టిన దినాన్ని అంటున్నాడు. పుట్టిన దినాన్ని ఎప్పుడైనా మీరు అనుకున్నారా చెప్పండి? మనం అనుకున్నాం ఎప్పుడన్నా? పుట్టిన దినాన్ని అనుకున్నావా? అమ్మో, పుట్టిన దినాన్ని ఎంత ప్రేమిస్తాం మనం. ఒకరోజు బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాం. అన్నయ్య పుట్టిన దినాన్ని గురించి చెప్పండి అన్నాడు. మరి పుట్టిన దినాన్ని గురించి చెప్తుంటే ఇది సూటబుల్ కాదేమో తమ్ముడు అన్నాడు. అదేంటన్నా అన్నాడు. మరి బైబిల్లో పుట్టిన దినాన్ని శపించుకున్నారు తమ్ముడు, మరి ఏం చేద్దామని నేను అన్నాను. అయితే జనరల్గా చెప్పండి అన్నాడు. అంటే కొన్నిసార్లు
వాక్యాన్ని సందర్భానుసారంగా మాట్లాడితే మనం తట్టుకోలేము ప్రియమైన వారలారా. ఆ గుండె ధైర్యం మనకు ఉండదు అసలు. కేక్ ముందు పెట్టుకొని, క్యాండిల్స్ ముందు పెట్టుకొని, అందరు అప్పటికే హ్యాపీ బర్త్డే అని గ్రీటింగ్ చెప్పిన తర్వాత వాక్యం చెప్పమంటే ఈ 3వ అధ్యాయం ఎత్తుకొని పుట్టిన దినాన్ని యోబు ఏం చేస్తున్నాడు, శపిస్తున్నాడని స్టార్ట్ చేసి మనం తట్టుకోగలమా? మనకు తెలియకుండానే ఒక మాట తగిలితేనే తట్టుకోలేము. అసలు మీ గురించి ఏదో చెప్పాలి, ఏదో అనాలని మాకేం తెలుసు? నా గురించి అన్నారా బాబు అనుకుంటేనే తట్టుకోలేము మనం కదా. మనం చాలాసార్లు అనుకుంటాం ఆయన నన్ను దృష్టిలో పెట్టుకొని చెప్పాడు అనుకుంటాం, కానీ చెప్పేటోడు తెలుసు ఆ బాధ ఏంటో. ఏం చెప్పాలి నాయన, ఏం చెప్పాలి నాయన 100 సార్లు దేవుణ్ణి అడిగి, బైబిల్ను తీసుకొని ఈ రెఫరెన్స్ చూసి ఆ రెఫరెన్స్ చూసుకొని కూర్చున్న వాళ్ళకితో నువ్వే మాట్లాడిన ఆయన, నువ్వే మాట్లాడిన ఆయన, నా మాటలు ప్రయోజనం కాదు అనుకున్నప్పుడు నిజంగా దేవుడే మాట్లాడి ఓ మాట తగిలింది అనుకోండి, తట్టుకోగలమా? అలానే వ్యక్తుల మీదనే ప్రసంగాలు ప్రిపేర్ అయ్యారు వారి గురించి చెప్పట్లేదు నేను. ఇంకా ఆ ప్రబుద్ధులు కూడా ఉన్నారు, ఎందుకు లేరు? పరిశుద్ధాత్మతో వాడికి పడలేదు. ఇక మనిషిని చూస్తే ప్రసంగం వచ్చేస్తుంది అంతే. ఎందుకు? వాడు అన్న మాటలు, వాడి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని వీడికి ఈరోజు కౌంటర్ ఇద్దాంరా అనుకున్నాడు అనుకోండి, ఏం చేద్దాం? ఇక యోబు గారు ఎలా తన బాధని ఎలా వ్యక్తం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ సహాయముతో యుక్తముగా మాట్లాడుతున్నాడు. ఆ యుక్తముగా ఎలా మాట్లాడుతున్నాడు అంటే తన పుట్టిన దినాన్నే చెప్పించుకున్నాడు. ఇక ఎవరినో కాదు, తన పుట్టిన దినాన్నే ఎలా చెప్పించుకుంటున్నాడు చూడండి. 3వ అధ్యాయము 1వ వచనము నుండి. యోబు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి. తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఈలాగు అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. ఆ దినము అంధకారమగునుగాక. పైనుండు దేవుడు దానిని నెంచకుండునుగాక. వెలుగు దాని మీద ప్రకాశింపకుండునుగాక. చీకటియు గాఢాంధకారమును మరలా దానిని తమ యొద్దకు తీసుకొనును గాక. 19. అది వేకువ కనురెప్పలను చూడకుండునుగాక. పుట్టుకలో నీ నేల చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నే నేల ప్రాణము విడవకపోతిని. మోకాళ్ళ మీద నన్నేల ఉంచుకొనిరి, నేనేల స్తనములను కుడిచి తిని, లేని ఎడల నేనెప్పుడు పండుకొని నెమ్మలించి యుందును. అంటే ఈ అధ్యాయం అంతా దేనిని చేపిస్తున్నాడు? నేను పుట్టిన దినం లేకపోతే బాగుండు కదా దేవా, నేను పుట్టి ఎదిగి ఇన్ని కష్టాలు, ఇన్ని కన్నీళ్ళ మధ్య ఇప్పుడు విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులకు వచ్చాను. అసలు నేను పుట్టిన దినమే లేకపోతే బెటర్ కదా. దేవుని అనట్లేదు, స్నేహితులు అనట్లేదు, నేను మంచివాణ్ణి అని వాదించటం లేదు. ఏమనుకుంటున్నాడు? తన పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడు. ఎలాగూ యుక్తముగా ప్రార్థన చేయాలో ఇలాంటి పరిస్థితులలో మనకు తెలియదు గనుక ఆత్మ తానే మన పక్షముగా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. యోబు ఒక్క విషయంలో కూడా తప్పిపోలేదు. అసలు తప్పిపోవడానికి పుష్కలంగా అవకాశం ఉంటున్న ఈ పరిస్థితుల్లో ఎలా నిలబడగలిగాడు, తన బాధని ఎలా వ్యక్తం చేశాడు అంటే తన పుట్టిన దినాన్ని శపించుకున్నాడు. నేను పుట్టకుండా ఉంటే అసలు ఈ గొడవ ఉండేదే కాదు. తన పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడు అంటే ఇదిగో ఇవన్నింటికి నేను వచ్చాను కనుక ఇవన్నీ, అసలు నేను లేకపోయి ఉంటే అసలు ఈ గొడవే ఉండేది
కాదు కదా అని తన బాధను తగ్గించుకుంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఈ సమయంలో తన పుట్టిన దినాన్ని శపించుకోవాలి, ఎవరిని అనకూడదు, దేవుణ్ణి నిందించకూడదు, కృంగిపోకూడదు, తన బాధను తగ్గించుకోవాలని ఈ ఆలోచన కలిగించింది ఎవరు? యోబు గారికి పరిశుద్ధాత్ముడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఎలా? ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి నిందించకుండా ఉండడానికి, దేవుణ్ణి నిందించకుండా ఉండడానికి, దేవునిలో నువ్వు బలంగా ఉండటానికి, ఇదిగో నీ తప్పులను సమర్థించుకోకుండా ఉండడానికి, ఎదుటివారి మీద ఇదిగో మనం నేరారోపణ చేయకుండా ఉండటానికి ఆత్మ ఇలాంటి బలహీనపు స్థితిలో ఎక్కడ మనం పాపంలో దిగజారిపోతామో అని సహాయం చేస్తూ మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. యోబు గారికి హెల్ప్ చేశాడు ప్రేమన వారిలారా. మనం ఏం చేస్తామంటే, ఎవరైనా మనల్ని నిందిస్తున్నారనుకోండి, వెంటనే ఒరేయ్ అనవసరంగా నువ్వు మాట్లాడుతున్నావు, ఇంకా మాట్లాడుతున్నాడు వాడు, అసలు నువ్వేమనుకుంటున్నావు నాకు తెలియదురా, ఇంకా నాకు కూడా ఓపిక నశించింది, ఇంకా మాట్లాడుతున్నాడు. అప్పుడు థర్డ్ ఏంటంటే, బైబిల్ పక్కకు పెట్టారనుకో, బైబిల్ పక్కకి ఎందుకు పెట్టాలి ఇప్పుడు? ఇక నా వల్ల కావట్లేదు, నేనేం మాట్లాడతానో నేనేం చేస్తానో నాకే తెలియదు అంటే దుష్టుడు మనల్ని ఒక ఉన్మాదపు స్థితిలోనికి తీసుకుని వెళతాడు. అప్పుడే ఎక్కువ తప్పులు చేస్తాం. దానికి దుష్టుడు మనకి ఏం చెప్తాడంటే, వాడు అన్నందుకే నువ్వు అన్నావు కానీ నువ్వు అనలేదు కదా, వాడు అన్నాడు కనుక నువ్వు అన్నావు, నీ తప్పే ఉంది. నువ్వు అంత గట్టిగా మాట్లాడకపోతే వాడు కూడా వినడు అంటే మనల్ని సమర్థించుకుంటుంటాం. మరి అక్కడ మన పరిస్థితి ఎలా ఉందంటే, మాట మీద మాట వినాల్సి వస్తుంది. లేనిపోని అభండాలు వేస్తున్నాడు, తట్టుకోలేకపోతున్నాం. వీడికి సరైన సమాధానం చెప్పాలన్న ఊగిసలాటల్లో ఉంటున్నాం. కొంచెం బలహీనపడుతున్నాం, తప్పు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అప్పుడు నీలో ఉంటున్న పరిశుద్ధాత్ముడు యాక్టివేట్ అవుతాడు. నో, ఎలాంటి పరిస్థితుల్లో కూడా తప్పు చేయడానికి వెళ్ళలేదు. ఎలాంటి పరిస్థితుల్లో మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడంటే, ఇలాంటి పరిస్థితులలో పరిశుద్ధాత్ముడు వెంటనే మనకు సహాయం చేస్తున్నాడు. యోబు గారు ఎవ్వరిని నిందించటం లేదు ప్రేమన వర్లారు, ఎవరిని నిందించటం లేదు. తన పుట్టిన దినాన్ని నిందిస్తున్నాడు. ఆ దినం లేకపోతే బాగుండు. మనమేదో ఒక టీవీ పగలగొట్టి ఎలా సరే కోపాన్ని తగ్గించుకుంటామో, ఇదిగో తన ఫ్రస్ట్రేషన్ అంతా తగ్గించుకుంటున్నాడు తన పుట్టిన దినాన్ని చెప్పించుకొని. మనకు కూడా కష్టం వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, ఆ బాధలో పాపంలోనికి వెళ్ళొద్దు. అప్పుడు పరిశుద్ధాత్ముడు పాపంలో పడకుండా మనకు సహాయం చేస్తాడు. అప్పుడు తండ్రిని గోజాడుతుంటాం. ఆత్మే తాను మనం ఉచ్చరింపరాని శక్యము మూలుగులతో మన పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇలా మాట్లాడటం తప్ప, రైట్ అంటే తప్పు కాదు ప్రేమన వారిలారా. యోబు విషయంలో దేవుడు ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు చూడగలిగితే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు ఒక్క మాట అనలేదు. తనను తాను తన పుట్టిన దినాన్ని శపించుకున్నాడు. అదేవిధంగా యోబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం. 42వ అధ్యాయము 7వ వచనం.
యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీద నీ ఇద్దరు స్నేహితుల మీద మండుచున్నది. అంటే యోబు దేవుని గురించి యుక్తముగా పలికాడు. ఇదిగో తన కోపాన్ని ఎలా తగ్గించుకున్నాడు అంటే, ఇదిగో తన పుట్టిన దినాన్ని శపించుకున్నాడు. దేవుని ఒక్క మాటలేదు. కానీ మనం కష్టం రాగానే, నష్టం రాగానే ముందు ఎవరినంటాం? దేవుణ్ణి అంటాం. ప్రేమను వాళ్ళారా, పాపంలోనికి వెళుతున్నాం. ఆ బలహీనతలో మనం పాపము చేయడానికి చూస్తున్నామే తప్ప ఆ స్థితిలో కూడా దేవునిలో నిలబడటానికి ప్రయత్నం చేయట్లేదు. నిలబడాలి అంటే ఇదిగో పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. వద్దు, అలా ఉండకూడదు. మరి నా కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి అన్నప్పుడు యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో యోబుకు ఒక మార్గాన్ని తెరిచాడు. యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలి? అసలు ఇదంతా ఎందుకు? ఆ పుట్టిన దినం లేకపోతే బాగుండు, ఇవన్నీ ఉండేటివి కాదు కదా. యోబు, నువ్వు పుట్టిన దినాన్ని ఎందుకు శపించావు అని యోబును దేవుడు ప్రశ్నించలేదు. నా గురించి యుక్తముగా మాట్లాడాడు. మరి యోబు తన కోపాన్ని ఎలా తగ్గించుకున్నాడు అంటే, అసలు నేను పుట్టిన దినం లేకపోయి ఉంటే బాగుండు అనుకున్నాడు. లోకంలో ఉన్నవాడైతే ఇదిగో స్నేహితులు అంటున్నారు కనుక బూతుల్లోనికి వెళ్తాడు, స్నేహితులు అంటున్నారు కనుక దాడి చేయటం, స్నేహితులు అంటున్నారు కనుక మరొక రకంగా. కానీ దేవునిలో ఉంటున్న మనం లోకం ఎదురు తిరగటానికి వీలు లేనే లేదు. ప్రేమను వారలారా, మరి ఆ పరిస్థితిలో ఏంటి అంటే, ఆ పరిస్థితుల్లో పరిశుద్ధాత్ముడు సహాయం అనుకుంటుంది. ప్రేమను వారలారా, పరిశుద్ధాత్ముడి సహాయం కేవలం యోబు గారే కాదు, ఇర్మియా గ్రంథంలో ఉంటున్న మాటను మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథంలో వ్రాయబడిన చక్కటి సందర్భాన్ని చూడగలిగితే, ఇర్మియా గారి పరిస్థితి కూడా చాలా దయానీయంగా మారిపోయింది. ప్రేమన వారలారా, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము మొదటి 2 వచనాలను దయచేసి చూడండి. ఇర్మియా ఆ ప్రవచనములను పలుకగా, యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీది గుమ్మమునొద్ద నుండు బొండలో అతనిని వేయించెను. ఇంకా చూడండి, చదువు. ఇక్కడ ఇర్మియా గారి పరిస్థితి చూసారా? ఇర్మియా గారి పరిస్థితి ఇర్మియా గారిది ఏంటంటే, ఇదిగో తూర్పు దేశం నుంచి కీడు వస్తుంది, మారండి. అది 2 ఏళ్ళు కాదు, 70 ఏళ్ళు. మీరు ఊహించుచున్న చిన్నది కాదు. ఆల్రెడీ దాసుల గృహంలో నుంచి వచ్చారు, మరలా దాసులుగా వెళ్ళిపోతారు అని చాలాసార్లు చెప్తున్నాడు ఈ అధ్యాయం అంతా. ఒక్కటి మన గురించి చెప్పట్లేదు అని ఇర్మియా గారిని ఏం చేశారు? బోండ వేశాడు, గోతులో పడేశారు. నిజం చెప్పడం చూసారా ఎంత కష్టం? ఏమంటే నిజం ఎప్పుడు వైరల్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఏదైతుంది వైరల్? అబద్ధం వైరల్ అవుద్ది. వాట్సాప్లో, ఫేస్బుక్లలో, ట్విట్టర్లో ఒక న్యూస్ వైరల్ అయింది నిన్న మొన్న.
ఒక షాపింగ్ మాల్ దగ్గర ఒక పోలీసు ఇద్దరిని షూట్ చేశాడు. అసలు ఈ పోలీసు ఎవరు, ఎందుకు షూట్ చేశారు, అసలు చంపబడిన వాళ్ళు ఎవరు, వాళ్ళ గోడును పట్టించుకోకుండా అసలు కాల్ చేయటం ఏంటని పెద్ద న్యూస్ అయిపోయింది. ఈరోజు దాన్ని క్లారిటీ ఇచ్చి, ఒరే బాబు, నిజమైన పోలీసు కాదు, నిజంగా చంపబడలేదు, అది సినిమా షూటింగ్ అని చెప్పారు. ఇది సినిమా షూటింగు. అంటే ఈ షూటింగ్ ఎక్కడ తీశారనమాట, ఇప్పుడు షాపింగ్ మాల్ దగ్గర ఒరిజినల్గా రావాలని తీసింది ఇది, కాబట్టి ఇదేం నమ్మకండి అని. నిజంగా పోలీసు కాల్చాడు అనుకోండి, వైరల్ అయిద్దా? కాదు. చాలామంది ఫోన్ చేసి, అన్న ఇది మీరు వినలేదా, ఇది వైరల్ అయింది కదా అన్న యూట్యూబ్లో అంటారు. అది అబద్ధం కనుక వైరల్ అయిన తమ్ముడు నేను వినవలసిన అవసరం లేదంట. అది అబద్ధం కనుక వైరల్ అయింది. ఇప్పుడు యూట్యూబ్లో ఇది హల్చల్ చేస్తుంది కదా అన్న అంటారు. హల్చల్ చేస్తుందంటే అదేంటన్నమాట? అబద్ధం. వినవలసిన పనేవి లేదు. ఇర్మియా గారు నిజం చెప్తుంటే వినట్లేదు. పైగా ఆయనని హింసిస్తున్నారు, ఆయన దండించడానికి పూనుకుంటున్నారు. ఇక ఇర్మియా గారి పరిస్థితి ఏంటంటే, నేను చెప్పేది నిజమే, దేవుడి మాట చెప్తుంటే ఈ సమాజం ఎందుకు వినట్లేదు, అసలు వినని ఈ సమాజాన్ని ఏం చేస్తే బాగుండని చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడండి. ఆయన చాలా కోపంతో ఉన్నాడు, బలహీన పడిపోతున్నాడు. దేవా, నేను చెప్తుంటే వినట్లేదు, నువ్వు చెప్పిందే కదా నేను చెప్పేది అంటే దీని అర్థం ఏంటంటే, దేవుడు చెప్పింది ఒకవేళ మనం చెప్తే వినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మా సంఘంలో ఎక్కువ మంది ఉన్నారంటే వానికి అనుకూలంగానూ మాట్లాడుతున్నామని దాని అర్థం. మాకు సబ్స్క్రైబర్లు ఇంతమంది ఉన్నారంటే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతుంటారు. నిజం చెప్తే ఉండరు. పాప ఇర్మియా గారి బాధ ఏంటో చూడండి, 7వ వచనం. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నేను నీకు లోబడి తిని, నీవు నన్ను బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారము జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలిగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమును అపహాస్యమును హేతువాయెను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును నేను ప్రకటింపను అని నేను అనుకొంటినా, అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లుండదు. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. చెప్పకుండా ఉందాము అనుకుంటున్నాను, కానీ లోపల ఏం చేస్తుంది? మంట. ఒకవేళ నేను ప్రకటిస్తున్నాను అనుకోండి, ఏమవుతుంది? హేళన జరుగుతుంది. ఎలా హేళన? ఇదిగో ఇర్మియా చెప్తున్నాడు చూడండి, 70 ఏళ్ళట ఎవరో వస్తారట, అంతా ఊరికే. ఈలోపు ఏం జరుగుతుంది? వర్షాలు పడుతున్నాయి, చక్కగా పంటలు పడుతున్నాయి. కష్టాలు కన్నీళ్ళని ఇర్మియా చెప్తున్నాడు చూడండి, హాయిగా మనం సుభిక్షంగా ఉన్నాం అంటున్నారు. ఇర్మియాకి అర్థం కావట్లేదు. కష్టం అని చెప్పినప్పుడు కష్టం వస్తే బాగుండు కదా నాయన, పంటిచ్చి మరలా వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చావేంటి? ఇక మీ పని అయిపోయిందని చెప్పాడు. చెప్పగానే అక్కడేం జరుగుతుంది? అక్కడ మేలు జరుగుతుంది. నాయన నన్నెందుకు పంపా, మేలేం చేస్తున్నా, అసలు నా పరిస్థితి దినవెల్లా నాకు అవమానం కలుగుతుంది. ఒక 2 సంవత్సరాల క్రితం ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి, ఏమండి సౌర కుటుంబంలో దేవుని కుటుంబం అని చెప్తున్నారు, ఏమండి అది మా వాళ్ళనే టార్గెట్ చేసి చెప్తున్నారా మీరు అని అడిగాడు. నువ్వెవరు నాయనా, మీ వాళ్ళు ఎవరు నాయనా, అసలు నువ్వెవరు, మీ వాళ్ళు ఎవరు అంటే చూసారా? దేవుని మాటను చెబుతున్నాం, లోబడాలి అన్నది ఉండదు.
మావోడికి వ్యతిరేకంగా, వీళ్ళోళ్ళకి వ్యతిరేకంగా, వీళ్ళోళ్ళకి వ్యతిరేకంగా. చాలా ఆశ్చర్యం కలిగింది, చాలా బాధ కలిగింది. నాయన కుటుంబాలను నిలబెట్టాలి అని మాట్లాడుతున్నప్పుడు ఇదేంటి? భార్యాభర్తల బంధం గొప్పదని చెబుతుంటే ఈ గొడవ ఏంటి? కుటుంబంలో ఉంటున్న అందరూ దేవుళ్ళో ఉండాలి అంటే సమాజం ఏంటంటే ఇదిగో ఇదే ఈ వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే ఇలాంటి మాటలు చెబితే మనకి ఇబ్బంది కదా అనే ఉద్దేశం. ఏంటి నాయన ఈ పరిస్థితి? ఇర్మీయా గారు కూడా చాలా దినమెల్ల నవ్వుల పాలవుతున్నాడు. దినమెల్ల నేను చెప్పొద్దు అనుకుంటున్నాను, కానీ నీ మాట నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదయ్యా. ఇలాంటి పరిస్థితులలో ఒక ప్రవక్త పరిస్థితి ఎంత హృదయ విదారకంగా ఉంది చూడండి. ఆయనకు కూడా బాధ, ఆయనకు కూడా కాస్త బలహీనత. అసలు ఏం చేయాలి, చెప్పాలా వద్దా, ఏంటి అసలు పరిస్థితి ఏంటి అని ఈ బాధలో పరిశుద్ధాత్ముడు యుక్తంగా ప్రార్థన చేయటం నేర్పిస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నాడు చూడండి. ఇదే ఇర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనము నుండి దయచేసి చూడండి. నేను పుట్టిన దినము శపింపబడునుగాక, నా తల్లి నన్ను కన్న దినము శుభదినమని అనబడకుండునుగాక, నీకు మగపిల్ల పుట్టెనని నా తల్లికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించిన వాడు శాపగ్రస్తుడగునుగాక. నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా ఉండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక యెహోవా ఏమాత్రమును సంతాపము లేక నశింపజేసిన పట్టణముల వలె ఆ మనుష్యుడు ఉండునుగాక. అంటే ఈయన కూడా దేన్ని శపిస్తున్నాడు? మళ్ళా పుట్టిన దినము 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 పుట్టిన దినం. కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు వాళ్ళ మాటలు చాలా కోపాన్ని కలిగిస్తుంటాయి. ఏమనాలో అర్థం కాక అప్పుడు పరిశుద్ధాత్మ మనలో పనిచేసి ఏమంటుంది తెలుసా? 2 చేతులు దండం పెట్టి, సరేలే నాయన నాదే తప్పు, నువ్వు వెళ్ళిపో అంటాం అంతే. అసలు నాదే లేరా పో. ఇప్పుడు గొడవ ఎందుకు? ఆ గొడవలో నేను ఏదో మాట్లాడటం ఎందుకు, తప్పు చేయటం ఎందుకు? సరే నాయన పో, సరే వదిలేయాలనిపిస్తుంది పో. ఇప్పుడు డిస్కషన్లు, గొడవలు, ఈ కుమ్ములాట్లు ఇవన్నీ అవసరమా? ఎంఆర్ గారు కూడా తన బాధను పుట్టిన దినం మీద నేను లేకుండా ఉంటే బాగుండు కదా, అసలు ఏంటి ఈ పరిస్థితి అంటున్నాడు. అప్పుడప్పుడు మనం కూడా నిజంగా తల్లి గర్భంలోనే చచ్చిపోయి ఉంటే అసలు ఈ గొడవ ఉండేదే కాదు. ఆ చిన్నప్పుడే పోయి ఉంటే అసలు ఇంత పరిస్థితికి వచ్చేదే కాదు. అదేదో మా అమ్మ చెప్పింది మలేరియా జ్వరం అప్పుడు వచ్చిందని, అది డెంగ్యూ అయినా బాగుండు. ఎందుకు? అప్పుడే పోయేవాళ్ళం. అప్పుడు పోయేవాళ్ళం అని అంత ధైర్యంగా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఆ సమయంలో ఏమీ తెలియని స్థితిలో ఒకవేళ చనిపోయామనుకోండి, నిజంగా ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆత్మ కూడా మన బలహీనతలను చూసి, పరిశుద్ధులుగా ఉంటున్న మనం కొన్ని బలహీనతలలో పడిపోతున్నప్పుడు ఎక్కడ పాపంలో మనం పడిపోతామని ఆ సమయంలో ఎలాగో ప్రార్థన చెయ్యాలో మనకు తెలియదు గనక ఆ ఆత్మే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన పక్షాన యుక్తముగా పలకటం మనకు నేర్పిస్తున్నాడు ప్రేమన వారలారా. కాబట్టి మన జీవితానికి సవాలు లాంటి పరిస్థితులు వస్తాయి. ఎట్టి పరిస్థితులలో కూడా పాపంలోనికి వెళ్ళద్దు. పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి ఇచ్చింది పాపంలో పడకుండా ఉండటానికి, పాపంలో పడిన తర్వాత మరలా మనం లేవనెత్తడానికి కాదు. పరిశుద్ధాత్ముడు ఎట్టి పరిస్థితులలో మనం పాపంలో పడకుండా ఉండడానికి.
అది నీలో పని చేస్తుంటాడు ప్రేమన వర్లారా. నీకే ఆశ్చర్యం అవుతుంది, నీకే ఆశ్చర్యం అవుతుంది. ఎంతోమంది మనల్ని నిందిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ మాటలు మనం విన్నప్పుడు వెంటనే మాట్లాడాలి అనిపించే ప్రేరేపణ దుష్టుడిది. పరిశుద్ధాత్ముడు ఏమంటాడో తెలుసా? ఈరోజు అన్నంత మాత్రాన గొప్పవాడు కాదు, నువ్వు పడినంత మాత్రాన చెడ్డవాడివి కాదు. ఎవరు ఉంటారు, ఎవరు పోతారు? యేసుక్రీస్తే అందరినీ క్షమించాడు కదా. పోనీలే వదిలేసేయలే అనగానే మనకు కూడా ఒక మనసు వచ్చేస్తుంది. పోనీలే పోనీలే, ఇప్పుడు ఆడు కూడా నాకెందుకు, ఆ మనసు వచ్చేస్తుంది ప్రేమను మాట్లాడారు. అన్న మాటలు నువ్వు మనసులో పెట్టుకొని టార్గెట్ చేసి ఇదిగో మరలా మాట్లాడుతున్నావంటే దుష్టుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ కాదు. పరిశుద్ధాత్ముడు ఎలా ప్రేరేపిస్తాడంటే ఎట్టి పరిస్థితుల్లో నిన్ను పాపంలో పడకుండా నిన్ను కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. వద్దు వద్దు అన్నారు, వదిలేయరాదు వదిలేయరాదు. మరి నా కోపం ఎలా పోవాలి? ఓ పని చేయి, నువ్వు పుట్టిన దినాన్నే తిట్టుకో. అప్పుడప్పుడు కూడా ఎవరిని అనాలో ఏం అర్థం కాక మనల్ని మనమే అనుకుంటాం. మరి ఎవరినంటే మరి మళ్ళీ అంటాడు నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి కదా అంటాడు. మరి అది తప్పే. కాబట్టి ఏమనాలో తెలియక మనల్ని మనమే ఆ బాప్తీసం తీసుకున్న రోజే చచ్చిపోయి ఉంటాయి. ఆ ఒడ్డు నుంచి బయటికి రాగానే పాము గరిచిన అయిపో కదా. అయ్యగారు ముంచాడు, ముంచి లేపి మళ్ళీ ముంచిన అయిపో, అలా వదిలేసిన అటే వెళ్ళిపోదును ఆ సముద్రంలోకి కదా. ఈ పరిస్థితుల్లో పాపంలో పడిపోతానేమో. ఆ రోజే పోయి ఉంటే అసలు ఈరోజు పరిస్థితి ఇలా ఉండేది అనే కాదు. ఈరోజు ఇలా భయపడుతుంటాం కానీ ఇంకొక 4-5 సంవత్సరాల తర్వాత ఏమనుకుంటాం తెలుసా? మళ్ళీ ఆ కష్టం రాగానే ఆ కరోనాను భయపడ్డాం. అప్పుడు పోయినా బాగుండు, భక్తి అప్పుడే బాగుంది. అది నాకు వచ్చినా పోయినా బాగుండు. ఇప్పుడు మనం ఇలా మన బాధను వ్యక్తం చేసుకున్నాం అనుకోండి, వినేవాడు అరే ఇప్పుడు నువ్వు చచ్చిపోతే అనుకుంటున్నావు అని గొడవ పెడతాడు మనతోటి. అంటే కదా గొడవ, మనల్ని మనమే అనుకుంటున్నాం, మన బాధ ఏదో మనం పడుతున్నాం. అప్పుడే ఆదివారం ఆరాధన ముగించుకొని హృదయమంతా దేవుని సన్నిధిలో నుంచి అలా బయటకు వచ్చి బండి ఎక్కానే యాక్సిడెంట్ అయింది. అప్పుడు అనుకున్నాను దేవుని దయ వలన బాగున్నాను అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజే లారీ టైర్ కిందికి వెళ్ళిపోతే అయిపో, ఈ గొడవలే ఉండేటివి కాదు. అంటే మన బాధను యుక్తముగా మనం తగ్గించుకునే విధానం ఇది. యుక్తముగా ఇది రైటే. ఇర్మియా గారు రాజును అనగలడా, దేవుణ్ణి అనగలడా? దేవా ఈ అవమానాలు నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, అలానే చెప్పకుండా ఉండలేను, చెబితే అవమానం రాకుండా ఉండట్లేదు. అసలు ఇదంతా ఎందుకంటే నేను పుట్టిన దినం చావనందుకే ఇదంతా. ఆ రోజే చచ్చిపోతే చెప్పడానికి నేనుండేవాడిని కాదు, పంపడానికి నేను ఎలా ఉంటాను, ఇంకా లేనే లేదు. అసలు ఇదంతా కాదు అని తన బాధను వ్యక్తపరుచుకుంటున్నాడు. ఎంత యుక్తముగా వ్యక్తపరుచుకుంటున్నాడో తెలుసా? ఎంత యుక్తముగా. మహనీయుడైన యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో చాలా కష్టం వచ్చింది ఆయనకి, చాలా కష్టం వచ్చింది. నిజంగా ఆ బాధ వర్ణనాతీతమైన బాధ. ఎలా తగ్గించుకుంటున్నాడో తెలుసా? దేవా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించను. వెంటనే అయినను అన్నాడు. అయినను అంటే అర్థం ఏంటి? అయినను అంటే ఇందుకోసమే వచ్చిన తర్వాత ఇప్పుడు తగ్గించమంటే ఏముంది? నేను రాకుండా ఉంటే అయిపోయేది. ఆల్రెడీ వచ్చాను, వచ్చిన తర్వాత ఇప్పుడు తీసేయంటే ఏమన్నా బాగుంటుందా? ఆల్రెడీ అంటే తన వచ్చిన దినాన్ని గురించి మాట్లాడుకుంటూ అయినను ఇక వచ్చినప్పుడు ఇక తప్పదు, నీ చిత్తమే సిద్ధించునుగాక.
రాకుండా ఉండాల్సింది వచ్చిన తర్వాత ఇదేంటి? వచ్చిన తర్వాత ఇదేంటి? ఇంకా నేను రాకుండా ఉంటే అసలు ఇన్ని గొడవలు ఉండేటివి కానే కాదు కదా. వచ్చిన తర్వాత మరలా సమస్య ముందుండగానే ఇప్పుడు బలహీనపడటం ఏంటి? లేదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. మరలా తనను తాను బలపరుచుకున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ఉన్నాడు. ఒక్కసారి ఆయన మాటలను ఆలకించడానికి ప్రయత్నం చేయి. దుష్టుడు రెచ్చగొడతాడు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు. ప్రేరేపణ వేరు, రెచ్చగొట్టే ప్రేరేపణ వేరు. దుష్టుడు రెచ్చగొట్టే ప్రేరేపణ అనేది, రెచ్చగొడతాడు, పాపంలో పడిపోతాం. మనం కాముగా ఉన్నాం అనుకోండి, పక్కనున్నాడు ఊరుకోడు. ఒరే నువ్వు ఎలా భరిస్తున్నావు కానీ నన్ను అంటే నారా అనగానే ఈడికంటే నేను చేతగాను అన్నా నీ 2 మాటలు మనకి వచ్చేస్తుంటాయి. పరిశుద్ధాత్ముడు వద్దు వద్దు. నీ కోపం వచ్చింది కదా, ఆ కోపం తగ్గాలి కదా. అసలు చిన్నప్పుడే పోయేది ఉంటే అసలు ఇన్ని బాధలు నీకు ఉండేటివే కావు. అప్పుడు వెనక్కి వెళ్తాం, వెనక్కి వెళ్ళి అసలు ఏంది ఈ పరిస్థితి ఏంటి, మనల్ని మనమే అనుకుంటాం. కొద్దిసేపు అయిన తర్వాత కోపం తగ్గిపోద్ది, అమ్మయ్య అనుకుంటాం. ఇర్మియా గారు తన పుట్టిన దినాన్ని చెప్పిస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. లేకుండా ఉంటే బాగుండు కదా, లేకుండా ఉంటే బాగుండు కదా. మరలా ధైర్యం తెచ్చుకున్నాడు, మరలా చెప్పటం ప్రారంభించాడు. కాబట్టి దుష్టుడు ఎప్పుడు విశ్వాస జీవితంలో ఉంటున్న మనల్ని పడగొట్టడానికి అనేక బలహీనతలను మన ముందుకు తీసుకుని వస్తాడు. ఆ బలహీనతలలో పాపంలో పడిపోకుండా పరిశుద్ధాత్మను మనల్ని కాపాడటానికి ప్రయత్నము చేస్తున్నాడు. ఎప్పుడు ఆ పరిశుద్ధాత్మ సహాయాన్ని అందుకునే స్థితిలో ఉండాలి. దుష్టుడు రెచ్చగొట్టగానే రెచ్చిపోయి బూతు మాటలు మాట్లాడి, కొట్లాడి, కుమ్ములాడి, ఇదిగో నానా మాట్లాడి మరలా దేవుని దగ్గరకు వచ్చి ఏదో పొరపాటు అయిందంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మను నువ్వేం వాడుకున్నావు? అప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను ట్రైన్ చేస్తుంటాడు, కానీ మనం పట్టించుకోవట్లేదు. ట్రైన్ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాడు, డ్రైవర్ హార్న్ కొడుతుంటాడు, ఇవి వినపడడు. డ్రైవర్ ఏం చేయగలడు? పట్టాలు దాటుతున్నాడు, హార్న్ కొడుతున్నాడు, చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడు, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు, చచ్చిపోయాడు. ఈరోజు మన పరిస్థితి కూడా అదే. పరిశుద్ధాత్మ నడిపింపును ఆయన యుక్తముగా నిన్ను తీసుకొని వెళతాడు, కానీ దాన్ని వినట్లేదు. ఇదిగో చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకున్నట్టుగా పరిశుద్ధాత్మ హార్న్ కొడుతుంటాడు, జాగ్రత్తగా, ఇదిగో ఈ స్థితిలో వాడు నిన్ను రెచ్చగొడుతున్నాడు, ఇదిగో వీడు ఇలా మాట్లాడుతున్నాడు, రెచ్చగొడత, జాగ్రత్త, యుక్తముగా మాట్లాడటం రావాలి అని మనం నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం వినిపించుకోపోయేసరికి పాపంలో పడిపోతున్నాం ప్రేమన వారలారా. కాబట్టి పరిశుద్ధాత్ముణ్ణి మనం ఏ మేరకు వాడుకుంటున్నాం మన ఆత్మీయ జీవితంలో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏదో కోపం వచ్చింది, ఆ కోపంలో నుంచి బయటపడటానికి మనల్ని మనమే అనుకోవాలి తప్ప ఇంకొకరి మీదికి దాడి, ఇంకొకరిని నిందించటం, ఇంకొకరిని ఏదో చేయటం. చాలామంది తమ కోపాన్ని ఎదుటి వారిని తిట్టి తీర్చుకుంటారు. అమ్మయ్య వాడికి ఎలా కాజా ఇచ్చానో చూసేవారా? పాపం చేశాడు అనుకోడు, వాడికి గట్టిగా ఇచ్చానని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు? ఒరే నువ్వు పాపంలో పడిపోయారా. ఇక నువ్వు ఓర్చుకున్నదేంటి? ఎదుటివాడిని అనటమేనా? కాబట్టి ఎట్టి పరిస్థితులలో, ఈ భయంకరమైన పరిస్థితులలో నీలో ఉంటున్న పరిశుద్ధాత్ముడు హార్న్ కొడుతున్నాడు, జాగ్రత్త అని. ఇదిగో నేనున్నాను, నా నడిపింపులోనికి రా, యుక్తముగా ఎలా మాట్లాడాలో నేను తెలియజేస్తాను అంటున్నాడు. దాన్ని పట్టించుకోకుండా ఇదిగో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నట్లుగా మన ధోరణి మనం వెంటే పాపంలో పడిపోతాం. ఆ తర్వాత అయ్యో ఎందుకు పోతూ మాటలు మాట్లాడేశాను, ఎందుకు అన్నాను, ఎందుకు అలా చేశానని బాధపడటం మనం అంత అవుతుంది ప్రేమన వారలారా. ఇది అలవాటుగా మారితే ఎప్పటికీ ఇలానే ఉంటాం ప్రేమన వారలారా. అలవాటుగా మారొద్దు. పాపము చెయ్యకుండా ఉండే ఆ స్థితిలోనికి
మన జీవితాలను నడిపించుకోగలిగే స్థితిలోనికి ఉండాలి. అది కోపం కావచ్చు, అది బూతు మాటలు కావచ్చు, అది సెల్ ఫోన్ దగ్గర టైం వేస్ట్ చేయటం కావచ్చు, మరేదైనా కావచ్చు. ఇదిగో నీలో పరిశుద్ధాత్ముడు నిన్ను యుక్తముగా నడిపించే బాధ్యతను తీసుకుంటాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ఆ నడిపింపులోకి ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయగలిగితే యేసుక్రీస్తు వలె పాపము చేయలేని స్థితిలో ఉండగలిగే ఒక ఉన్నతమైన స్థితిలో మన జీవితాలు ఉంటాయి. ప్రేమన్న వారిలో యోబు చూడండి, ఏ విషయంలో తప్పు చేయలేదు. ఇర్మీయా గారు చూడండి, ఏ విషయంలో తప్పు చేయలేదు. అలా వారు ఉండగలిగేటట్లుగా ఉండే స్థితిని మనం సంపాదించుకోవాలి. అది పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది. ప్రేమన్న దేవుని పిల్లలు, కొన్నిసార్లు మీకే ఆశ్చర్యం అవుతుంది, అసలు నేను ఇలా అనుకున్నాను కానీ అలా నేను ఉండలేదు అని ఆ ఆనందం ఉంటుంది. ఓహో, పరిశుద్ధాత్మ నడిపింపు ఇలా ఉంటుంది అని. కాబట్టి ఈ భయంకరమైన పరిస్థితులలో ఎలీషా గారు ఇదిగో ఆత్మ కావాలి అని కోరుకున్నట్టుగా, ఇదిగో ఆల్రెడీ ఆత్మ మనలోనికి ఉంది, పరిశుద్ధాత్మ. ఆ నడిపింపులోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆ నడిపింపులోనే మనం పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఉండగలిగే స్థితి మనకు కలిగి ఉంటుంది. ప్రేమన వారిలారా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, విలువైన నీ మాటలతో నాయన మమ్మల్ని సరిదిద్దుతున్నావు. పాపంలోనికి వెళ్లకుండా నిలబడగలిగే స్థాయిని మాకు ఇస్తున్నావు నాయన. విడిచిపెట్టకుండా నీవిచ్చిన పరిశుద్ధాత్మ నడిపింపులోనికి వచ్చిన ఆయన తండ్రి, ఉచ్చరింప శక్యము కానీ ఆ మూలుగులను నాయన వింటూ గ్రహించగలిగే స్థితిని మాకు అనుగ్రహించండి తండ్రి. మీ పిల్లలు నాయన వాక్యములో నిలిపినాయన విశ్వాస సంబంధమైన ఈ జీవితంలో నాయన పాపము లేనివారుగా నాయన బ్రతకగలిగే స్థితిలోనికి మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ తరగతులను మీ పిల్లలందరికీ నాయన దీవెనకరంగా మలచమని కోరుకుంటూ తండ్రి, సాయంకాలపు సభ విషయంలో కూడా నీ సహాయాన్ని మాకై అనుగ్రహించమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.